హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మా లాస్ట్ వీక్ ఆల్రెడీ మనం వీడియో కానీ మీరు కానీ చెక్ చేసుకున్నారంటే అది టీసీఆర్ లెవెల్లో 46,450 అని చెప్పాను. అది కానీ క్రాస్ అయితే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఈ వారం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రేపటి నుంచి నెక్స్ట్ వారం అంతా చెక్ చేసుకోవాల్సింది. రేపు 47,500 క్రాస్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పుడే నిఫ్టీ వీడియో పెట్టాను కదా, దాంట్లో ఆల్రెడీ జనరల్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఎలా మన స్టాక్స్ మన చార్ట్స్ వాటిని రిప్లేస్ చేయబోతున్నాయని. మళ్ళీ ఐ డోంట్ వాంట్ రిపీట్ సేమ్ ఇన్ దిస్ బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం అది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు టీసీఆర్ లెవెల్స్ ఇచ్చున్నాను. ఆ టీసీఆర్ దాటితే ఎక్కడికి వెళ్తుందని చెప్పాను. ఇప్పుడు చూడండి, టీసీఆర్ దాటింది. 46,905, 47,365 అక్కడ ఉంది ఇప్పుడు. సో రేపు 46,365 దాటుతుందా, ప్లస్ 47,500 ఇంకో లెవెల్ ఉంది, అది దాటుతుందా లేదా అనేది మన క్వశ్చన్. రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది అదే చెక్ చేసుకోవాలి. తర్వాత ఇన్ అడిషన్ టు దట్, ఓపెన్ కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి. ఓపెన్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అని చెక్ చేసుకొని, ఓపెన్ క్రాస్ అయితే మీరు బై సైడ్ ఉండాలి, ఓపెన్ బ్రేక్ అయితే మీరు సెల్ సైడ్ ఉండాలి. ఇక మీ నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూ ఏంటంటే, మీకు నిఫ్టీ పుట్ కాల్ రేషియో 1.26 ఎంత ఉంటే, ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ 1.49 ఉంది. దిస్ ఇండికేట్స్ అప్ ట్రెండ్ ఉంది మార్కెట్. జనరల్గా మార్కెట్ ఇస్ అప్ ట్రెండ్. బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది నిఫ్టీ కన్నా. రేపు మోస్ట్ ప్రాబ్లీ చూసుకోవాల్సి వస్తుంది మనకు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. ఈ టెక్నికల్గా నేను ఎన్ని చెప్పినా మీరు కన్సిడర్ చేయాల్సింది మెయిన్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ ట్రెండ్ లెవెల్స్ మధ్య ఓపెన్ అవుతుంది, ఓపెన్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా, ఇవి మాత్రమే. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్పస్ ఏంటంటే, మీకు ఐడియా ఉంటుంది ఈ పుట్ కాల్ రేషియో ఇలా ఉంటే ఏం జరుగుతుందని ఐడియా ఉంటుంది. పుట్ కాల్ రేషియో 1.49 ఉంది. ఇది కానీ అప్ కానీ ఓపెన్ అయితే, అది ఏదో ఒక ట్రెండ్ లెవెల్ కానీ రీచ్ అయితే, ట్రెండ్ లెవెల్ నుంచి రివర్స్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా అటువంటి రివర్సల్స్ వచ్చేది ఎక్స్పైరీ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో రేపు ఎక్స్పైరీ కాదు కాబట్టి, అందుకని డౌన్ ట్రెండ్కి వెళ్తుందా లేదా కంటిన్యూ అవుతుందా లేదా మనం క్లియర్గా చెప్పలేం. కానీ బట్ ఈ పుట్ కాల్ రేషియో ఇస్ ఇండికేటింగ్ అప్ ట్రెండ్. మార్కెట్ ఒకవేళ పొరపాటున బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక 200 పాయింట్ 150 పాయింట్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, పొరపాటున కూడా దాన్ని అర్జెంటుగా సెల్ చేయకండి. ఎందుకంటే షార్ప్గా బౌన్స్ వస్తుంది. ఈ పుట్ కాల్ రేషియో అంటే బౌన్స్ విల్ బి వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా పైకి వస్తుంది. అందుకని దాన్ని ఒక 5 నిమిషాలు ఆగి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఇది దీనికి టోటల్ కాల్స్ వచ్చేది మీకు 2.95 crores కాల్ సైడ్ ఉన్నారు. అండ్ టోటల్ పుట్స్ వచ్చి 4.18 crores టోటల్ పుట్స్ ఉన్నాయి టోటల్. సో మీకు ఆల్రెడీ నేను మా చార్ట్స్ గురించి నిఫ్టీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ చార్ట్స్ ఎలా ఉంటాయనేది బ్యాంక్ నిఫ్టీ మన సాటర్డే రోజు జరిగిన ట్రేడింగ్ చార్ట్స్ ఇవి. సో ఇవి మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఈ చార్ట్స్ సంబంధించి ట్రైల్ ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం మేము. వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్. అది ఈ ఈ ఈ ట్రేడింగ్ ఈ చార్ట్స్ కానీ మీకు కానీ ఒకసారి అందుబాటులోకి వస్తే, మీకు మోస్ట్ ప్రాబ్లీ ఇంకా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఇటువంటి సమస్యలు ఉండవని నేను అనుకుంటున్నాను. సో ఇన్ అడిషన్ టు దట్, మేము లాస్ట్ వీక్ ఆల్రెడీ మీకు ట్రైల్ ఇచ్చాం కదా ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నిటికీ ట్రైల్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ ఆప్షన్స్కి ట్రైల్ ఇచ్చాం. ప్లస్ స్టాక్స్ కూడా ట్రైల్ ఇచ్చాము, స్టాక్స్ విత్ టీసీఆర్ లెవెల్స్. సో వాటికి మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ డేస్ ఉంటాయి కాబట్టి, మా టూల్ లాంటి టూల్స్ మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. కంపల్సరీగా ట్రై టు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. ఇది జనరల్గా ఆల్రెడీ రేపు జరిగే దాని గురించి మాత్రమే నేను చెప్పాను. ఫ్రైడే ఏం జరిగింది, సాటర్డే ఏం జరిగింది అనేది ఆల్రెడీ నిఫ్టీ దాంట్లో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపు కానీ మీరు మార్కెట్ ఓపెన్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సింది 37,500 క్రాస్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. 37,500 క్రాస్ అయితే మాత్రం అప్ వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సారీ సార్, నాట్ 37,800, 47,500 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. 47,500 కానీ క్రాస్ అయితే మాత్రం 48,068కి చాలా ఫాస్ట్గా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ కానీ మార్కెట్ డౌన్ ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే, మీరు లో సైడ్ చెక్ చేసుకోవాల్సింది 46946. 46946, దిస్ ఇస్ వెరీ వెరీ కీ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఈ కీ లెవెల్ అనేది మీకు 2 నెలల నుంచి చెప్తూ వస్తున్నాను. ఇది కీ లెవెల్. ఈ 46946 దాటింది కాబట్టి అది 48,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది రేపు వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒక డౌన్ సైడ్కి వెళ్తే మాత్రం 46946కి వెళ్తుంది. అది అది ఒకసారి చెక్ చేసుకోండి. సో రేపు మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సినవి 2 పాయింట్స్. ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్, అంతే. ఇది జనరల్గా అబౌట్ దీనికి సంబంధించింది. మా లైవ్ ఆల్రెడీ ట్రైల్ ఇచ్చాం కాబట్టి మీరు లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
కొంచెం ఆటోమేషన్కి అలవాటు పడండి. ఎంతసేపు మనకి ఆ పాత క్యాండిల్ స్టిక్ చార్ట్ కాకుండా మా సబ్స్క్రైబర్స్, లైవ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఈ లెవెల్ బేస్డ్ చార్ట్స్ కూడా ఫ్రీగా ఇస్తాం అనుకుంటున్నాం వాటిని. అంటే దాంతోపాటు అదే కాస్ట్లోనే మేము వీ వాంట్ గివ్ ఈ చార్ట్స్ కూడా ఇస్తాం అనుకుంటున్నాము. సో అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.